హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ఎదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చింది. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల్లో తొలి విడత నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇక ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, ఇక కేంద్ర తరపున 4,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు రైతుల ఖాతాలలోనికి విడుదల చేస్తున్నట్లు హామీ అయితే ఇచ్చారన్నమాట. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, ఇంతకు ఏ తేదీన రైతుల ఖాతాలలో డబ్బులు అనేది వేస్తున్నారు? ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలను మనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో ఇక ఏ తేదీ నుండి రైతుల ఖాతాలను జమ అవుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని మీ యొక్క అందరికీ కూడా వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్స్ కూడా పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మేము చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండే కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలలో 11,000 రూపాయలను విడుదల సంబంధించి ఆయన డేట్ అనేది ఫిక్స్ చేశారన్నమాట. ఇక మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర తరపున 16,000 రూపాయలను, 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను సంవత్సరంలో ప్రతి రైతుకు కూడా విడుదల వారీగా అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ, రైతులందరికీ తొలి విడత నిధులను విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారండి. ఇప్పటికే మనకు మరొక కేబినెట్ మీటింగ్లో జరిగింది. ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇచ్చారా లేదా రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులు బడ్జెట్లో కేటాయించినా కూడా 4,500 కోట్ల రూపాయలను కూడా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి డేట్ అనేది విడుదల చేయలేదన్నమాట. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఇప్పుడు మళ్ళీ కూడా నిన్నటి రోజున కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఇక ఈ నెల 19వ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏదైతే రైతులకు ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులను ఇస్తామని మేము చెప్పాము. ఆ యొక్క నిధులు విడుదలకు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇప్పటికే మన సీఎం దృష్టికి ఇవన్నీ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక ఈ నెల 19న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు డబ్బులను విడుదల చేయడానికి విషయాలు అయితే వెల్లడించడం అయితే జరుగుతుందండి. కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఇటీవల వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు కూడా పెంగల్ తుఫాను అయితే బీభత్సం చూసింది. దాదాపుగా కొన్ని జిల్లాల్లో కొన్ని లక్షల హెక్టార్లలో పంట నష్టపోయారని అధికారులు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక దీనిపైన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేయాలని, రైతులకు ఆదుకోవాలని, పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ పంటలన్నీ కూడా నమోదు చేయాలి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు విడుదలకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్లకు పథకాల ద్వారా 11,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం కింద జరుగుతుంది. ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు వాళ్ళ పంటకు బట్టి ఇంత డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఒకేసారి
రైతుల ఖాతాలోని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 11,000 రూపాయలు విడుదల చేస్తూ అట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రైతులు ఎప్పటి నుంచి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ అందుబాటులో ఉంది. వెబ్సైట్లో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పోర్టల్ అయితే ఉంది. ఆన్లైన్లో విడుదల కాలేదు. ఎవరైతే పీఎం కిసాన్ దరఖాస్తు చేసుకోండి అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబరు తప్పనిసరిగా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉంటే చాలండి. ఇదండి ఈ రెండింటి గురించి అయితే. ఈ రెండిట్లో ఈ తొందరగా మీకైతే మీరు చేపించుకుంటే తొందరగా డబ్బులు రావడం అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా మీరు ఎన్ని చేస్తున్నట్లయితే మీకు తప్పకుండా ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో డేట్ అనేది ఫిక్స్ చేసి రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్కు సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలలో నిధులను విడుదల చేయబోతున్నారు. దాదాపుగా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర తరపున 7,000 రూపాయలు, కేంద్రం తరపున 4,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు రాబోతున్నాయి. కాబట్టి రైతులు ఎవరైనా సరే ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోకుండా ఉంటే రైతులందరూ కూడా ఈకేవైసీ చేయించుకోండి, ఎస్బీఐ లింక్ అనేది చేయించుకోండి. మీరు మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా పెట్టుకోండి. మీరు కూడా 19వ తారీఖు నుంచి డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.